రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఈ 3 ఉంటేనే మే జూన్ 2025 ఆసరా పింఛన్లు విడుదల. 4016 6016 ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో అందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన సమాచారం వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఏర్పాటు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు బంధు, సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత పవర్, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంపు, ఇలా ఎన్నో మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలను అందించే మహోన్నతమైన పథకాన్ని కూడా అత్యంత త్వరితగతంగా ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇచ్చిన మాట. ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఆసరా పెన్షన్ల పెంపు దాదాపు 2 సంవత్సరాలు ముగుస్తున్నా ఇప్పటికే పెంచడం అయితే లేదు. అయితే అత్యంత త్వరితగతంగా ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండబోతుందన్నట్లు సమాచారం. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అనేది తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మాత్రమే ఈ పెరిగిన ఆసరా పెన్షన్లు కూడా తెచ్చుకోవాలి. ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెల ఆసరా పెన్షన్లు పూర్తయ్యాయి. ఎవరికైతే పెండింగ్లో ఉన్నట్లయితే వారికి కూడా జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి కాబోతుందని సమాచారం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు.